ఇంతకాలం ప్రజల్ని నమ్మించినా ఆడది పట్టేసిందన్న ఆగ్రహంతో ఉన్నాను. పోయిరా మనబై. మనం ఇక్కడ కూర్చుంది కేవలం మందు తాగడానికేనా? ఉపాయం చెప్పబోయా మగడా. రేపు గోడౌన్ సీల్ కుమారి సుధ విప్పుతుంది. ఆ సంచుల్లో ఉన్న స్మగుల్ గూడ్స్ బయటపడతాయి. ఇదేగా మీ భయం? ₹1 కోటి సరుకు లోపల ఉంటే భయం కదా సాబ్? మీకు నష్టం రాకుండా ఉండాలంటే బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను. ఏమిటది? మీ గోడౌన్ తగలబెట్టి కరెక్ట్. మనం సరుకుని ఇన్సూర్ చేసేసాం కాబట్టి రాత్రికి రాత్రి సీలు బద్దలు కొట్టి సరుకుని వేరే గోడౌన్ లోకి మార్చుదాం. ఉత్త గోడౌన్ని తగలబెట్టేసి అగ్ని ప్రమాదం జరిగిందని దుఃఖోపాఖ్యానం నడుపుదాం. దిగ్బంధంలోకి అడుగు పెడుతున్నాడన్నమాట. నువ్వు సుధని కాంటాక్ట్ చేయి. ఫ్లాష్ కెమెరాతో రెడీగా ఉండు. అలాగే. ఇదేమిటయ్యా సడన్ గా ఏదో మెరుపు మెరిసినట్టయింది? పైన ఉరుములు మెరుపులుగా ఉన్నాయి కదా సాబ్, అదే అయి ఉంటుంది. పూర్తిగా వర్షం రాకముందే ఖాళీ గోడౌన్ తగలబెట్టేయండి. నేను సరుకుని ఫాలో అవుతాను. జీ ఆవ్. మరీ ఇంత చిన్న మెరుపులు మెరుస్తున్నాయి ఏమిటి సేట్జీ? వాటికి కరువేనయ్యా ఈ దేశంలో. నువ్వు కాని గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను శ్మశానం శివసుబ్రహ్మణ్యం గారు, వారు సేట్ కిషన్ లాల్ గారు. మీరు వెళ్ళి పెద్ద ఆఫీసర్ని కలవండి. పెద్ద అమౌంట్ కదా, అందుకని పెద్ద ఆఫీసర్ని కలవమంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు? నేను శ్మశానం శివసుబ్రహ్మణ్యాన్ని. వీరు సేట్ కిషన్ లాల్. హలో, పోలీసుల్ని పిలిపించండి. పోలీసులు ఎందుకు? మిమ్మల్ని అరెస్ట్ చేయించడం. అరెస్టా? దేనికండి? అది నేను చెబుతాను. నువ్వు గోడౌన్ లోని సరుకు వేరే చోటికి మార్చి తప్పుడు అప్లికేషన్ పెట్టినందుకు, గోడౌన్ నువ్వే తగలబెట్టి ప్రమాదం జరిగిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినందుకు. అందుకు సాక్ష్యం నా దగ్గరుంది, చూడండి. సేటు, నా కొంప ముంచావు కదయ్యా. ఏదో న్యాయంగా 4 డబ్బులు సంపాదించుకుంటావని నా కంపెనీలో నీకు 10% వాటా ఇస్తే అత్యాశకు పోయి లాంటి నీచెపు చండాల పనిచేస్తావా? క్షమించండి సాబ్, మీకు తెలవకుండా కొన్ని సరుకులు లోపల పెట్టాను. కస్టమ్స్ ఆఫీసర్ గారు పట్టుకుంటారనే భయంతో నేనే ఈ విధవ పని చేశాను. దానికి నా మీదే కేసు పెట్టారు కదయ్యా వీళ్ళు. హరిశ్చంద్రుడు లాంటి వాడిని నన్నే అనుమానిస్తున్నారు కదా. ఎవరా ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్నట్టు వార్త వచ్చింది? ఐఎమ్ ఇన్స్పెక్టర్ నామాలు, సెలెక్టెడ్ వితౌట్ రికమెండేషన్. ఎవరో చెప్పండి. ఇదిగో ఈ సేట్ కిషన్ లాల్ ని అరెస్ట్ చేయండి. ఏమై సెట్ పక్క రాష్ట్రం నుంచి రూట్ మార్చి రాష్ట్రానికి వచ్చింది స్మగ్లింగ్ చేయడానికి. నిన్ను పక్కన తోసేసి తౌట్ వచ్చేస్తాను. ఆగండి శ్మశాన గారు. మా ఫైల్స్ ప్రకారం కస్టమ్స్ వారికి మీరు ఇంకా 25 లక్షలు కట్టాల్సి ఉంది. సరుకు అమ్మి ఆ డబ్బు కడతానని హామీ పత్రం రాశారు. కానీ ఇప్పుడు ఆ సరుకు మీరే తగలబెట్టుకున్నారని రుజువైంది కనుక వెంటనే ఆ 25 లక్షలు కట్టకపోతే మీ ఆస్తి జప్తు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. వాట్ మిస్టర్ ట్రిబులెస్, ట్రబుల్లో పడ్డావా? రాజకీయాల్లో చేరుంటే ట్రబుల్ శాఖకి మంత్రిని అయ్యుండేవాణ్ణి. నాకు ట్రబులా? గోడౌన్ లోంచి సరుకు మరో గోడౌన్ లోకి మార్చావు కదూ? మార్చాను, కానీ అది ఆ బ్రహ్మకు కూడా తెలియదుగా. కానీ ఈ మానవుడు కనిపెట్టేశాడుగా. రాత్రి నీ కారును ఫాలో అయ్యాను. మీ గోడౌన్ లోని సరుకంతా తీసుకుపోయాను. తీసుకెళ్ళి ఏం చేసావు? అమ్మి సొమ్ము చేసుకున్నాను. పాట పాడేవో నోట్లో నాలుగుండదు, ఒంట్లో ప్రాణాలుండవు అని చెప్పమన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారే పాడతారు, ఆ తర్వాత పాట కొట్టివేయబడుతుంది. శ్మశానం శివసుబ్రహ్మణ్యం గారు కస్టమ్స్ ఆఫీస్కి 25 లక్షల రూపాయలు బకాయి పడ్డారు. అందువలన ఆయన బస్సులన్నీ వేలం వేయడం జరుగుతోంది. సర్కారు వారి పాట 25 లక్షలు. 25 లక్షల ₹1. అశ్వత్థామ గారి పాట 25 లక్షల ₹1.
శ్మశానం గారి బస్సులు కొనాల్సి వచ్చింది అని శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారా? పర్వాలేదు, నేనేమనుకోను. పాడండి. 50 బస్సులు. ఆట ఆగిందేం గుమస్తా గారు? పాడండి. మాకు రావాల్సిన రేటు మాకు వచ్చేసింది. పాట కొట్టేసినా మాకు అభ్యంతరం లేదు. అశ్వత్థామ గారి పాట 25 లక్షల రూపాయి. ఒకటోసారి, రెండవసారి, మూడవసారి. ప్రసాద్, డబ్బు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వు. పదండి. శ్మశానం శివసుబ్రహ్మణ్యం, కస్టమ్స్ వారికి వెళ్ళవలసిన 25 లక్షల రూపాయలు వెళ్ళిపోయాయి. ఇదిగో నీకు రావాల్సిన 1 రూపాయి. నేను స్వార్థం కోసం ఈ బస్సును తీసుకువెళ్తున్నానని అనుకుంటున్నావేమో. ఏ బస్సు డ్రైవర్లను నువ్వు చులకనగా చూశావు, ఏ బస్సు డ్రైవర్లతో వియ్యం అందటానికి నువ్వు హేళనగా మాట్లాడావు, వాళ్ళందరినీ ఈ రోజే బస్సు ఓనర్లను చేస్తున్నాను. అశ్వత్థామ, 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 అశ్వత్థామ. ఒరే సుబ్రహ్మణ్యం, ఎలా ఉందిరా? చనిపోతాను బతుకుతానో తేల్చవలసింది శంకరం. ఏమిటది? అవునరా, నిందలు మోశాను, నిప్పులు తొక్కాను, జీవచ్ఛవల్లా బతుకుతున్నాను నేను. నా చిట్టి తల్లి పెళ్లి చేసేస్తే నేను చచ్చిపోయినా బాధలేదు. రక్త సంబంధం లేకపోయినా, బంధుత్వం లేకపోయినా నన్ను చదివించి ఇంతవాణ్ణి చేసావురా. నేను చచ్చిపోయే ముందు నా కూతుర్ని నీ కొడుక్కి చేసుకోరా. ఈ ఒక్క కోరిక తీర్చు. ఈ ఒక్క. ఆవేశపడకురా, ఆవేశపడకు. ఈ పెళ్లి జరిగి తీరుతుందిరా. రేపే ఏర్పాటు చేస్తాం, సరేనా? విశ్రాంతి తీసుకో. పద. నాయనా వీరు వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. డాడీ, డాడీ. ఈ గుండెని పాషాణంతో చేశాడు రా పైవాడు. దీనికి షాకులుండొచ్చేమో గాని స్టాపులుండవు. ఈ ట్రిపుల్ కి ఎస్ఏ గాని నో అనేది లేదు. పెళ్లి ఏర్పాట్లు త్వరగా చేయి. అశ్వత్థామ, 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 అశ్వత్థామ. అశ్వత్థామ, అశ్వత్థామ. నీ ఆశయ నెరవేరని రోజు వచ్చింది బాబు. ఏమిటమ్మా మీరు మాట్లాడేది? గుండె జబ్బుతో మంచాన పడ్డ సుబ్రహ్మణ్యం అతని ఆఖరి కోరికగా తన కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోమన్నాడు. సానుభూతికి అనుభూతికి లోనైన నా భర్త అతని కోరిక మన్నించారు. శుభలగ్నం రాయకుండా, శుభలేఖలు వేయకుండా శుభముహూర్తం నడిపిస్తున్నారు. భార్గవి గారు, కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు గాంధీవానికి, ధర్మజుడు ధర్మనిరతికి, భీముడు శౌర్యానికి, కృష్ణుడు కుటిల నీతికి లొంగక చిరకాల జీవిగా వర్ధిల్లుతున్న మృత్యుంజయుడు అశ్వత్థామ. అతనికి ఓటమి లేదు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపకపోతే నువ్వు చవి చూసేది ఓటమినే. అవును, పెళ్లి పందిట్లో ఉన్న పెళ్లి కొడుకును దౌర్జన్యంగా ఎత్తుకుపోతే, నా చెల్లెలకి మీ కొడుక్కి బలవంతంగా పెళ్లి జరిపిస్తే మీరు సంతోషపడొచ్చు, మీ కొడుకు ఆనందపడొచ్చు. కానీ తన పరువు తీసిన అశ్వత్థామ చెల్లెల్ని కోడలుగా స్వీకరించడానికి మీ భర్త అంగీకరిస్తాడా? జరగబోయే దాని గురించి భయపడి ఇప్పుడు జరుగుతున్న ఘోరాన్ని ఆపకపోతే జీవితాంతం నా కొడుకు బాధపడతాడు, నీ చెల్లెలు నలిగిపోతుంది. ఆ పిల్లని ఆశీర్వదించి అత్తగా చెప్తున్నాను. ఆడపిల్లని పెళ్లిపేటల మీద నుంచి లేవ తీసుకుపోయిన పురాణాల్ని తిరగవేసి పెళ్లి కొడుకుని తీసుకువెళ్ళు. నిజమేనమ్మా. కొన ఊపిరితో ఉన్న సుయోధన సార్వభౌముడి కోరిక తీర్చడం కోసం అశ్వత్థామ ఉప పాండవ సంహారం చేస్తే సౌప్తిక పర్వాన్ని ప్రజలింతవరకు మరిచిపోలేదు. అశ్వత్థామ చేసింది నేరమేనని కథలుగా చెప్పుకోవడం మానలేదు. నన్ను ఆపొద్దు. నా మూలంగా నువ్వు ప్రదర్శనలోని కావటానికి వీల్లేదు. ఆ ఇంటి పొరుగు బజారు పాలు కావడం నాకు ఇష్టం లేదు. నేను చచ్చిపోతే చెట్టుతో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది.
లక్ష్మి, నువ్వు చనిపోయిన తర్వాత పేరు ప్రఖ్యాతులతో బ్రతకటం కంటే నీ పెళ్లి దౌర్జన్యంగా జరిపించి అపకీర్తితో నేను బ్రతకటమే మంచిదమ్మా. భార్గవి గారు, రేపు అదే ముహూర్తానికి నా చెల్లెలి పెళ్లి మీ అబ్బాయితో జరిగి తీరుతుంది. అల్లుడు గారికి పానకం ఇవ్వాలి, వెండి గ్లాస్ అందుకోండి. ఇదేమిటి, పెళ్లి కాకుండానే అంతా ఊట్ చేస్తున్నారు. అల్లుడు గారే పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయారు కదండి. బియ్యాల వారం మేము ఇప్పుడే కదా వచ్చింది. ఎందాక వచ్చిన వాళ్ళు ఆ ముక్కే అన్నారండి. నోర్మై, మేము గొడుగుతో వచ్చాం, కనబట్టంలా? వాళ్ళు గొడుగేసుకుని వచ్చారండి, పైగా సూటు బూటు వేసుకొచ్చారు. నేను ఆడిన నాటకాన్ని దెబ్బతీయటానికి ఆ అశ్వత్థామగాడే చేస్తుంటాడు ఈ పని. రేయ్, వాడు అంతు చూసైనా సరే పెళ్లి కొడుకుని తీసుకురండి, వెళ్ళండి.